రేబీస్ ఒక ప్రమాదకరమైన వైరస్ వ్యాధి గురించి మరిన్ని వివరాలు డాక్టర్ లింగప్ప గారు చెబుతారు. Hello everyone, myself Dr. Badika Lingappa. I am consulting physician in the KPS Medicare Multispecialty Hospital, Kurnool. So today we are discussing about the rabies. So rabies అనేది ఓవరాల్ గా మనం వరల్డ్ వైడ్ కంపేర్ చేస్తే ఎక్కువ మంది రేబీస్ తో చనిపోయే వాళ్ళు ఇండియాలోనే ఎక్కువ మంది ఉన్నారు. సో ఎస్పెషల్లీ రూరల్ పాపులేషన్, సో రూరల్ పీపుల్ రేబీస్ తో ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు. సో రేబీస్ ఎట్లా మెయిన్ గా రేబీస్ అనేది ర్యాపిడో వైరస్ ద్వారా సోకుతుంది. ఇది ముఖ్యంగా ర్యాపిడ్ యానిమల్ కరవడం ద్వారా మనకు సంక్రమిస్తుంది మానవులకి. సో ఎట్లా వాట్ ఆర్ ద ర్యాపిడ్ యానిమల్స్? సో కుక్కలు, పిల్లులు, కోతులు, తర్వాత వైల్డ్ యానిమల్స్, వీటి ద్వారా మనకు ఈ యానిమల్స్ హ్యూమన్స్ ని కచ్చినప్పుడు మనకు రేబీస్ అనేది వ్యాప్తి చెందుతుంది. సో ఈ రేబీస్ వ్యాప్తి చెందినప్పుడు మనకు ముఖ్యంగా నరాలకు సంబంధించిన లక్షణాలు కనపడతాయి. ఒకటి, ఏదైనా వాటర్ కానీ ఏదైనా మింగడానికి భయంగా అనిపించడం, తర్వాత నరాలు వీక్గా, కాళ్ళు చేతులు చచ్చులాగా రావడం, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది అవ్వడం. ఇది సో మనం దీన్ని నివారించలేమా అంటే నివారించవచ్చు. 100% రేబీస్ వ్యాధిని మనం నివారించవచ్చు. ఎట్లా నివారించాలి?